హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు శారీ డై చేయమని అడుగుతున్నారు కదండి. శారీ డైయింగ్ చేద్దాం. దానికోసం ప్యాటర్న్ ఎలా కట్టుకోవాలో చూడండి. మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. పక్కన బెల్ ఉంటుంది. కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. ఈ ఛానల్తో పాటు నవ్య గ్యాలరీ నా సెకండ్ ఛానల్ అండి. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెక్నిక్స్ నేను అందులో కూడా చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా శారీని ఇలా సెంటర్కి ఇలా మడత పెట్టి మళ్ళీ ఫోల్డ్ అనేది ఒకటి పైకి ఒకటి కిందకి వెనక వైపుకి చేసుకోండి. మీకు అప్పుడు సమానంగా ఉంటుందన్నమాట. సో ఇటు పక్కన మీరు ఏదైతే చేస్తున్నారో అటు పక్కన ఇంకొకళ్ళ హెల్ప్ తోటి సేమ్ ఇలాగే ఫోల్డింగ్ పెట్టమని చెప్పండి. మీరు అలా జాగ్రత్తగా క్లాత్ని నేల మీదకి ఫ్లాట్గా ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా పెట్టుకోండి. ఫోల్డింగ్ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మధ్యకి మడిచి ఇలాగ పైకి ఒకటి కిందకి ఒకటి, ఓకేనా? సో అలాగ సమానంగా వస్తాయి అన్నమాట. చీర చాలా పొడవు ఉంటుంది కాబట్టి దాన్ని మనం కదిలిపోకుండా పట్టుకోవడం కష్టం అండి. సో ఏం చేస్తారంటే జాగ్రత్తగా పట్టుకొని క్లిప్స్ ఉంటాయి కదా బట్టలకు పెట్టుకుంటాం, ఆ క్లిప్స్ మధ్య మధ్యలో పెట్టుకోండి. మీకు షేప్ అనేది పోకుండా ఉంటుంది. ఇలా మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క క్లిప్ తీసుకుంటూ సమోసా ఫోల్డింగ్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అంటే ట్రయాంగిల్ అనమాట. ఒకటి అటు ఒకటి ఇటు జాగ్రత్తగా చీర మొత్తం కూడా. సో చీర చాలా పెద్దది కాబట్టి మీకు మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారండి. షేప్ అసలు కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేసి జాగ్రత్తగా పెట్టుకోండి. కంగారు ఏమీ లేదు. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా అటు ఇటు అయినా కూడా డిజైన్ వస్తుంది. కాకపోతే కొంచెం మనం కావాలనుకున్న ప్యాటర్న్లో కొంచెం చెదిరినట్టుగా వస్తుంది అనమాట. అదేం ప్రాబ్లం కాదు. మీకు ప్రాక్టీస్ మీద అన్నీ అలవాటు అవుతాయి, ఓకేనా? ఇంత పెద్ద క్లాత్ని మనం ఇంత సమోసా ఫోల్డింగ్స్ పెట్టాలంటే అది మనకు అంత ఈజీ కాదు, అంత కష్టం కూడా కాదు, ఓకేనా? సో అలా జాగ్రత్తగా పెట్టేసుకోండి మొత్తం అంతా కూడా. సో మొత్తం అంతా కూడా ఇలా జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, పైపింగ్ థ్రెడ్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా దారాల్ని కట్టండి. ఓకే, పైపింగ్ థ్రెడ్ ఇక్కడ ఇక్కడ ఇక్కడ, సో 3 ప్లేసెస్లో ఫస్ట్ కట్టుకుంటాం.
3 పక్కల ఇలా కట్టేసిన తర్వాత ఇటొకటి అటొకటి అటొకటి క్రాస్గా కట్టుకోండి. ఓకేనా? ఇటు నుంచి ఇక్కడికి ఒకటి, అటు నుంచి ఇటు పక్కకి ఇంకొకటి. సో మనం ఇలా కట్టిన తర్వాత ఇది ఇలా ఉందండి. దీన్ని ఏం చేస్తారంటే నార్మల్ వాటర్లో పడేయండి. మనం డై చేయాలంటే క్లాత్ మనం ఖచ్చితంగా తడపాలి కదండి. సో పడేయండి. పడేయడం వల్ల ఏంటంటే అది రంగును బాగా తీసుకుంటుంది అనమాట. చూసారా బబుల్స్ వస్తున్నాయి. సో మీరు అలా పడేయలేదంటే కొత్త క్లాత్ అయితే కలర్ అయితే పట్టదు. అలా వదిలేసేయండి. ఒక పావు గంట వదిలేసేయండి అలాగా. ఓకే, ఇది సల్ఫర్ డై అండి. మనం సల్ఫర్ డై చేద్దాం. ఇదేంటంటే మనం ఎక్కువ వేసుకుంటే డార్క్ షేడ్ వస్తుంది, తక్కువగా వేసుకుంటే లైట్ షేడ్ వస్తుంది. సో సల్ఫర్ డైకి సల్ఫర్ ఫ్లేక్స్ కంపల్సరీ ఉండాలి. వీటిని మనం సల్ఫర్ ఫ్లేక్స్ అంటాం అనమాట. ఈ రెండు యూజ్ చేసి మనం డై చేద్దాం. స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకోండి. అది బాగా మరుగుతున్నప్పుడు ఈ డై ప్యాకెట్ కట్ చేసి ఒక 4 స్పూన్స్, శారీ కాబట్టి ఒక 4 స్పూన్స్ వేసుకోండి. సో ఇదేంటంటే మనకి కాటన్, షిఫాన్, జార్జెట్ ఇలాంటి వాటికి బాగా పడుతుంది. బ్లాక్ మంచి డార్క్ బ్లాక్ వస్తుంది అనమాట. నేను వేసేది మార్బుల్ క్లాత్ కాబట్టి అంత బ్లాక్ పట్టదు. సో లైట్ షేడ్ వస్తుంది. బాగా డార్క్ కావాలంటే ఇక పౌడర్ ఎక్కువ వేసుకోవాల్సిందే. ఓకేనా? సో 4 స్పూన్స్ కలర్ వేస్తే ఈ సల్ఫర్ ఫ్లేక్స్ని కూడా 4 స్పూన్స్. సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. ఆ సల్ఫర్ డై ఎన్ని స్పూన్స్ వేస్తే సల్ఫర్ ఫ్లేక్స్ కూడా అన్ని స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా కలిపి, ఒకసారి బాగా కలిపి మీరు ఏదైతే టై చేశారో చీరని, ఆ చీరని తీసుకొచ్చి ఇందులో పెట్టేయండి. పూర్తిగా మునిగిపోవాలన్నమాట. ఈ మెటీరియల్స్ ఎవరికైనా కావాలంటే కనుక మెటీరియల్ సప్లయర్ నెంబర్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు కావాలంటే వాళ్ళకి కాల్ చేస్తే మీ హౌస్ అడ్రస్కి వాళ్ళు సెండ్ చేస్తారు. ఓకేనా? అలాగే ఈ మెటీరియల్స్కి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. కిట్స్లో ఏమేమి వస్తాయని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఓపెన్ చేసి చూడండి. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. మధ్యలో క్లాత్ని ఇలా పైకి కిందకి ఒకసారి కదుపుకోండి. ఎక్కడికైనా కలర్ కానీ వెళ్ళకపోతే కనుక వెళ్తుంది అనమాట లోపలికి. ఇలా స్టవ్ మీదే ఒక 5 నిమిషాలు అందులో ఉండనివ్వండి ఆ క్లాత్ని. ఓకేనా? అలా బాగా ఉడికిన తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఓకే, చూసారా? అది మార్బుల్ క్లాత్ కాబట్టి అది గ్రే షేడ్లో వస్తుంది. నార్మల్గా అయితే మీకు చాలా డార్క్ బ్లాక్ వస్తుందండి. చాలా బాగుంటుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను ప్యూర్ బ్లాక్ ఎలా తెచ్చుకోవాలి అని. క్లాత్ని బట్టి కూడా ఉంటుంది అనమాట అది. ఇప్పుడు దీన్ని ఇందులోంచి తీసి నార్మల్ వాటర్లో వేసేయండి. దానికి ఉండే ఎక్సెస్ కలర్ ఏదైతే ఉంటుందో అది వదిలిపోతుంది. చూడండి వైట్ దారాలు ఎంత బ్లాక్ అయిపోయాయో. యాక్చువల్గా అయితే అంత బ్లాక్ రావాలి. మార్బుల్ క్లాత్ మూలంగా గ్రే షేడ్ వచ్చింది. సో డార్క్ షేడ్ నేను ఇంకొక వీడియో మీకు చేసి చూపిస్తాను. ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేయండి. కట్ చేసాక అవి పడేయకండి. నెక్స్ట్ మళ్ళీ టై చేసుకోవడానికి మనకు అవి పనిచేస్తాయి అనమాట. సో పద్దాకా కొనుక్కోవాల్సిన పని ఉండదు. ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ప్యాటర్న్ మనకి ఇలా వచ్చిందండి. అదే షిఫాన్ తీసుకుంటే జార్జెట్ కానీ కాటన్ కానీ తీసుకుంటే బ్లాక్ అండ్ వైట్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో చూడటానికి నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.